రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవినీతిని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి యువత అందరూ ఈరోజు తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఇదేదో ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఒక రాజకీయ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది ముఖ్యంగా మన యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తుందే తప్పితే ఎక్కడా కూడా ఇది రాజకీయ భాగంలో, రాజకీయ కారణాల భాగంలో, ప్రణాళికలో భాగం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిఎస్సి ఎంపిక ఎన్ని అవకతవకలకి జరిగాయో మీ అందరూ కూడా చూసినారు. అర్హత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించుకుంటూ, ఉద్యోగాల్ని అమ్ముకుంటూ, ఎటువంటి స్పోర్ట్స్ లో కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులకి, స్పోర్ట్స్ పట్ల ఆ స్పోర్ట్స్ లో ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు దక్కలేదు. ఆ ఉద్యోగాలు దక్కినాయని చెప్పేసి తెలుస్తోంది. ఏదైతే క్రీడాకారులు ఉన్నారో, నిజమైనటువంటి క్రీడాకారులు, ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈరోజు మెడల్లు సాధించినటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు రాలేదు. ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు అందరిలో ఎక్కించినారు. ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, యువత అంతా చర్చించుకుంటున్నారు. తమ భవిష్యత్తుతోటి ఆడుకోవద్దని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రాధాయపడుతున్నా సరే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో చలనం కనపడడం లేదు. ఈ మధ్యనే చూసినాం, దేశవ్యాప్తంగా నీటిలో పేపర్ లీకులకి వ్యతిరేకంగా ఏ రకంగా విద్యార్థులు గలమెత్తారో ప్రపంచం అంతా చూసింది. ఒక దేశానికి సంబంధించినటువంటి మంత్రి ఈరోజు దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జెన్జీ యొక్క శక్తి ఏ మేరకు ఉందో ప్రపంచానికి కూడా ఈరోజు భారతీయ యువత ఈరోజు చూపించినారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం బాధ్యత. ఏదైనా చేసినారు అంటే దానికి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అయితే కేవలం తమ వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకోవాలి, తమ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి, ఒక దుర్బుద్ధితోటి ఈరోజు యువతని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా పొద్దున్న లేస్తే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మేము ఒకటే చెప్తున్నాం, ఏ మోహన్ తోటి మీరు ఇంకా కొనసాగుతున్నారు, ఏ నైతిక బాధ్యతతోటి మీరు ఇంకా కొనసాగుతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. రాజీనామా చేయాలని మీకు ఎక్కడ ఏ కోసానా మీకు అనిపించడం లేదా? ఎలా యువతని మభ్యపెట్టి మీరు పదవుల్లో కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు యువతకి. మరి ఎన్ని వాగ్దానాలు నెరవేర్చినారు నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే కేవలం ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పేసి ఒకే ఒక అర్హతతోటి ఈరోజు మీరు పరిపాలిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇక్కడ డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగినాయి, దాని మీద స్పందించాలన్నటువంటి ఆలోచన రావడం లేదా? మీరు ప్రతిసారి ఎక్కడికైనా వెళ్తే ఛాలెంజ్ విసురుతారు. ఆ ఛాలెంజ్ ని మేము స్వీకరిస్తున్నాము, మేము రెడీగా ఉన్నాము డిబేట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ నాయకులందరూ చెప్తుంటే మీరు దాన్ని మళ్ళీ వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి మేము నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇంతమందికి అన్యాయం చేస్తే ఈ రోజు మీరు ఏ రకంగా ప్రభుత్వంలో కొనసాగుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలోకి రాకముందు యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. యువకులకి ఉద్యోగాలు ఇప్పియలేకపోతే మేము నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. ఎంతమంది నిరుద్యోగులకి ఈ రోజు నిరుద్యోగ భృతి అందజేసినారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మొన్న ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినారు. ఏంటది? P4 అంటే మా గుర్తు లేదు, మాకు కూడా మర్చిపోతున్నారు, ప్రజలు మర్చిపోతున్నారు, జనాలు మర్చిపోతున్నారు. P4 అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించినారు చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది P4? ఎంతమందికి మీరు దత్తత తీసుకున్నారు? ఎంతమందిని పేదరికం నుంచి బయటపడేసినారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు యువతకి ఏ సమాధానం చెప్పబోతున్నారు? మీరు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి ఈ యొక్క నారా లోకేష్ గారు రాజీనామా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే
ఇంత అబద్ధాలు లేకపోతే ఇంత మోసాలు ఏ యువతులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలాంటి నియామకాలు జరిగినాయి. ఎక్కడా కూడా ఒక్కరు కూడా వేలెత్తి చూపించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఖచ్చితంగా నారా లోకేష్ గారు దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము.